దునియా బాగుంటేనే నేను బాగుంటాను. జీవితంలో ఎన్ని తప్పులు చేసినా శిక్ష అనేది పరిమితంగానే ఉంటుంది. కానీ ఒక పురాలనైనా సరే, ఒక మూర్ఖుడినైనా సరే పెళ్లి చేసుకున్నప్పుడు అతి జాగ్రత్తగా పూర్వీకులు 7 తరాల చూసి వెతికి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని చెప్తారు. ఈ రోజుల్లో అట్లా లేదండి. మూర్ఖుడు లాగానే ఉంది, మూర్ఖురాలు లాగానే ఉన్నారు. కానీ అలాంటి వారికి కూడా పెళ్ళిళ్ళు అవుతూనే ఉన్నాయి, కాదని చెప్పట్లేదు. కానీ శిక్ష మాత్రం జీవితకాలము ఉంటుందండి. ఆ శిక్ష అంతా ఇంత శిక్ష అని చెప్పడానికి వీల్లేదు. మనం జీవితంలో ఏ శిక్ష వేసినా, ఎట్లాంటి శిక్ష వేసినా పరిమితంగానే ఉంటుంది. కానీ జీవిత ఖైదీ శిక్ష ఉంటుంది చూడండి. జీవిత ఖైదీ అంటే మన పెళ్లి చేసుకున్నప్పుడు ఒక భర్త కానీ, మన జీవితంలో ఒక అమ్మాయి కానీ వచ్చిందంటే అది జీవితకాలము శిక్ష అనుభవించాలండి. ఆ శిక్ష వదలదు, మనల్ని వదలను. అదే జీవిత శిక్ష అంట, జీవిత ఖైదీ అంటారు చూడు. మన గృహంలోనే మన జీవిత ఖైదీలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఏరి కోరి ఎంచుకొని చేసుకోవాలి. ఎవరినైనా సరే, అబ్బాయిని కానీ అమ్మాయి కానీ చాలా మంచిగా చూసుకొని నచ్చితేనే జీవితకాలం మనము ఇద్దరము కలిసి పోరాడుదాము అనే ఒక మనస్తత్వం ఉన్నప్పుడే మనం ఆ పెళ్ళి కానీ ఆ మ్యారేజ్ కానీ చేసుకోవడం మంచిది. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం నేను ఏం చెప్పానా అని నేను చెప్పిన దాన్ని పెట్టండి. నచ్చకపోయినా కామెంట్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి.